Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మేము హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు అంటే హౌస్ కన్స్ట్రక్షన్కి కావాల్సిన మెటీరియల్ అంతా ఉంటుంది కాబట్టి అప్పుడు ఒక వాచ్మ్యాన్ని పెట్టారు. అతను చాలా కొంచెం 60-65 ఇయర్స్ ఉంటాయి, బాగా అంటే పేదవాళ్ళు కాబట్టి చాలా బలహీనంగా ఉండేవాడు. కానీ అక్కడే ఉండి పడుకునేవాడు. అతని గురించి మేము చూసుకుంటా ఉండేవాళ్ళం. హౌస్ ఇంకా పూర్తిగా అవ్వకముందే అంటే టచ్అప్స్ అవన్నీ అవ్వకముందే మేము ఇంట్లోకి వచ్చేసి అందులో ఉన్నాం అనమాట. అయితే అతన్ని ఇంకా కొంతకాలం ఎక్స్టెండ్ చేసాం. ఒక 6 months ఎంతో మాతో పాటే ఉన్నాడు, పడుకునేవాడు. అయితే తను ఏంటంటే తను ఎందుకు రాత్రి పడుకోవడం ఎందుకంటే మా వారు అన్నారు అప్పుడు, అంటే బయట కూడా కొంత మెటీరియల్ అది కూడా ఉంది కదా, ఉంటాడులే మొత్తం అయిపోయేదాకా, ఒక 6 months ఉంటే ఏమైంది అని అన్నారు. అయితే నేను రాత్రి తనేమో అంటే వాచ్మెన్ అంటే నైట్ కూడా చూసుకుంటా ఉండాలి, కానీ తను 9:30-10 కల్లా నిద్రపోతూ ఉండేవాడు. నేను మధ్య మధ్యలో చూసేదాన్ని అనమాట, ఎందుకు నిద్రపోతున్నాడని. కానీ అతను గమనించినప్పుడు చాలా బలహీనంగా ఉండేవాడు. తనకు ఒక దుప్పటి ఒక రగ్గు కప్పడం అలా చేసేవాళ్ళం. తర్వాత మధ్యలో ఇంకొకసారి వచ్చేసినప్పుడు ఫుల్ దోమలు అతన్ని కొడతా ఉన్నాయి. సో అతను దోమల నుంచి రక్షించడానికి ఏం చేయాలి, ఇలాగా ప్రొటెక్టివ్ మెజర్స్ అన్ని తీసుకుంటా ఉండేవాళ్ళం. అయితే ఒకసారి ఒకళ్ళు అన్నారు, మీ మెటీరియల్ అంతా జాగ్రత్తగానే ఉంటుందిలేండి, చక్కగా వాచ్మ్యాన్ ఉన్నారు కదా అని. అప్పుడు మేము నవ్వి, వాచ్మ్యాన్ కాదండి, మేమే అతన్ని వాచ్ చేస్తున్నాము, అతను కాదు మాకు కాపలా కాసేది, మేమే అతనికి కాపలా కాస్తున్నాం అంటే నవ్వుకున్నాం కాసేపు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనుషులు తమ సేఫ్టీ కోసం రకరకాల మెషర్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది ఇంట్లో అలార్మ్స్ ఉంటాయి, అంటే దొంగలు పడినప్పుడు ఒకటి నొక్కుంటే బాగా సైరన్ లాంటి సౌండ్ వస్తుంది, అలాంటివి ఉంటాయి. కొంతమందికి వాచ్ డాగ్స్ ఉంటాయి. మా ఇంట్లో కూడా చాలా ఏళ్ళు వాచ్ డాగ్ ఉండేది. అది చాలా బలమైన జర్మన్ షెపర్డ్ అనమాట, అల్సిషన్. అది ఆ బ్రీడ్ ఉన్నప్పుడు నేను అసలు దాని దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు, కానీ ఇంట్లో వాళ్ళందరూ బాగానే చూసుకునేవారు దాన్ని. అయితే దాన్ని నేను అసలు కనిపెంటే నాకు భయం కాబట్టి దగ్గరికి వెళ్ళేదానికి. అందరూ అనేవాళ్ళు, ఇంకా మా వారు ముఖ్యంగా అనేవారు అనమాట, నువ్వు ఆ డాగ్ని సరిగ్గా పట్టించుకోవాలి అది ఇది అంటే, లేదు నేను పట్టించుకోలేను, నాకు భయం. అంటే అసలు దానిని అంటే వాడని ఒక మనిషిలాగే అనేవాళ్ళు. నేను అనేదాన్ని, అది ఎంతలోకి ఏ దొంగలు ఏదేసినా బిస్కెట్ వేసినా దానికి పాయిజన్ లాగా చనిపోతుంది, అది మనకి వాచ్ డాగ్ ఏంటి, యెహోవాయే కదా మన కాపరి అంటే. అప్పుడు తను అన్నారన్నమాట, యెహోవా కాపరే కానీ ఇలాంటివి కొన్ని కూడా మనం వాడాలి మన పరిస్థితులను బట్టి అంటూ ఉండేవాళ్ళు. ఆ యెహోవా నా కాపరి అనేది ఎన్నో ఏళ్ల నుంచి నన్ను బాగా పట్టుకుంది. ఏ పరిస్థితుల్లో అయినా సరే కాపరి కీర్తన నేను చాలా విరివిగా వాడుతూ ఉంటాను అనమాట. అంటే ఏదొచ్చినా సరే దానిని ఎక్కువ మననం చేసుకుంటూ ఉంటాను. అదంతా కూడా సేఫ్టీ గురించి, ఏ పరిస్థితుల్లో ఉంటే దేవుడు మనల్ని కాపాడుతాడు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనతో ఉంటాడు, ఆ కాపరి తత్వం గురించి అక్కడ చాలా బాగా రాస్తారు దావీదు మహారాజు గారు. ఆ యెహోవా నా కాపరి అనేది అందరికీ కూడా చాలా ఇష్టమైన కాపరి కీర్తన. అయితే ఈ కాపరి గురించి వచ్చింది కాబట్టి ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఏమని ఉంటుందంటే, నేను మీకు జ్ఞానము వివేకము గల కాపరులను నియమింతును అని ఉంటుంది. అంటే జ్ఞానము వివేకము గల కాపరులు. అంతకు ముందంతా మనం పాత నిబంధనలో చూస్తే కాపరత్వం గురించి చాలా ఉంటుంది. కొంతమంది కాపరులు మనుషుల్ని చెడుదారుల్లో నడిపిస్తున్నారు. వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన అంటే ప్రవక్తలైనా సరే వాళ్ళకి దేవుడి దగ్గర నుంచి ఏం రాకపోయినా సరే దేవుడి దగ్గర నుంచి వచ్చిన మాటే అని చెప్పి వాళ్ళని పక్కతో త్రోవ పట్టిస్తున్నారని, ఈ విధంగా కాపరులు కాకపోయినా సరే వారు దేవుని మాటల్ని పట్టుకొని ఆ కాపరి తత్వాన్ని వాళ్ళు వహించటాన్ని చాలా విధాలుగా మనకి పాత నిబంధన గ్రంథం అంతా కనపడతా ఉంటది. అందులోనే మనకి కాపరి కీర్తన కూడా మనల్ని సేద తీరుస్తూ ఉంటది. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏమంటున్నారంటే, నేను మీకు జ్ఞానము వివేకము గల కాపరులను నియమిస్తాను అని. అయితే మనుష్యుల కాపరత్వము ఎంతవరకు ఉంటుందంటే, ఒక ఆపద వస్తే ఆ కాపరి కూడా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడేమో, కానీ మన దేవుడైన యెహోవా మనకి అన్ని వేళలా మన తోడుగా ఉంటారు. ఆయన మన కుడి పక్కన నీడగా ఉంటారని కూడా కీర్తనలో చెప్పబడతా ఉంది. మనకి జ్ఞానము వివేకము కలిగి మనల్ని నడిపించే కాపరి ఈ లోకములో కొన్ని 33.5 సంవత్సరాలు ఒక చిన్న దేశంలో పుట్టినటువంటి దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన మాత్రమే మన కాపరి, ఆయన మాత్రమే మన ప్రధాన కాపరి అని కూడా దేవుని దగ్గర నుంచి వచ్చిన దైవ కుమారుడిగా మనం చెప్పుకుంటా ఉంటాం. అయితే ఆ యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో ఆయన ఏం చెప్తా ఉంటారంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తారు. ఆయన గొర్రెలకు మంచి కాపరిని, ఎందుకంటే మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతారని. అసలు ఏ కాపరైనా మనల్ని వాచ్
చేసేవాళ్ళు, అది మన ఇంటిని వాచ్ చేసే వాచ్మ్యాన్ అయినా లేదా గూర్ఖా పీపుల్ ఉంటారు, వాళ్ళైనా సరే వాళ్ళు కేవలము ఆపద రానంత వరకే మనల్ని కావలి కాస్తారు. నిజంగా ఒక 10 మంది దొంగలు మనల్ని అటాక్ చేస్తే వాళ్ళు ఏం చేయలేరు, వాళ్లే కాదు ఎవరు ఏం చేయలేరు. కాబట్టి మనుషుల కాపరత్వం కొంతవరకే ఉంటుంది, దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. కానీ దేవుడు మన కాపరైతే ఆయన ఏం చెప్తున్నారంటే, నేను గొర్రెలకు మంచి కాపరని అంటున్నారు. మామూలు కాపరి కాదు, మంచి కాపరి అంటే మేత పెట్టడం వరకు, వాటిల్ని తోలుకు వెళ్ళటం వరకు, అదొక్కటి మాత్రమే కాదు. నిజంగా తోడేళ్ళు వస్తే అక్కడ మనుషులని కాపలా కాసే కాపరి, వాళ్ళు మనుషుల వలన ఏర్పరచబడిన కాపరి ఎలా ఉంటాడంటే తోడేళ్ళు రాగానే గొర్రెలు విడిచి పారిపోతాడని కూడా యేసుక్రీస్తు చెప్తారు. కానీ నేను మాత్రం మీకోసం ప్రాణం పెడతానని చెప్తున్నారు. అంత ప్రాణం పెట్టేవారు మంచి కాపరే కాదు, బహు గొప్ప కాపరి, ప్రధాన కాపరి కూడా. అంతేకాకుండా ఆయన అదే అధ్యాయంలో 16వ వచనంలో చెప్తారు, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకు ఉన్నాయని చెప్తారు. అంటే దొడ్డి అంటే అక్కడ ఏమనంటే అర్థము, అక్కడ తన జనాంగంగా పిలుచుకున్న ఇశ్రాయేలు దేశము, వారు మాత్రమే కాదు నా గొర్రెలు, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకున్నాయి. అయితే అవి నా స్వరము విన్నప్పుడు నేను వెళ్ళి వాటిని తోడుకొని వస్తాను. అప్పుడు గొర్రెలు ఒక్కటిగా, మంద ఒక్కటి, కాపరి కూడా ఒక్కడే. ఆ వేరే దొడ్డివి అయినటువంటి గొర్రెలు మనమే, అన్యులైన మనమే వేరే దొడ్డికి చెందిన గొర్రెలము. మనం ఆయన స్వరం విని ఆయన స్వరం విని ఆయన వెంబడిస్తే ఆయన వచ్చి మనల్ని తోలుకెళ్ళి ఏదైతే తన గొర్రెలను భావిస్తున్నారో వాటితో పాటు కలుపుకొని, అంటే యూదులు అన్యులు కలిపేటటువంటి వీరిద్దరిని కలిపేటటువంటి వారే యేసుక్రీస్తు వారు. అయితే ఇద్దరిని కలిపినప్పుడు మంద ఒక్కటి, గొర్రెల కాపరి కూడా ఒక్కడే అవుతారు అని ఆయన చెప్తా ఉన్నారు. ఎంత గొప్ప మాటలు ఆయన చెప్పారంటే, తన ప్రాణం పెడతానంట మాత్రమే కాదు, మనల్ని తన జనాంగంగా పిలుచుకున్న వారితో పాటు సమానంగా ఆ మందలో కూడా కలిపి మీకందరికీ నేను ఒక్కడనే కాపరిని అవుతానని ఆయన చెప్తా ఉన్నారు. ఆయన కాపరత్వం ఎంత గొప్పదంటే, ఆయన మనకి ప్రాణం పెట్టి ఒక గొప్ప దేవుడు. అంతేకాకుండా ఆయన ఇంకో చోట కూడా అంటారు, నేను గొర్రెలకి మంచి ఒక ద్వారంలాగా ఉంటాను, ఈ ద్వారమైన నేను, నా ద్వారా లోపలికి వచ్చిన వాడు లోపలికి వస్తారు, మేత మేయిచు బయటికి వెళ్తా ఉంటారు అని చెప్తారు. అంటే దేవుని యొక్క మాటలు వింటూ ఆయన సన్నిధిలో ఉంటూ బయటకు వస్తూ లోకములో దానిని ప్రచురం చేయటమే మేత మేయిచ్చు బయటికి లోపలికి వెళ్ళటం అని అనమాట. దేవుని యొక్క సన్నిధిని మనము కోల్పోకుండా ఆయన దగ్గర ఉంటాము. ఆయన పెట్టే మేత అంటే ఆయన వాక్యాహారాన్ని మనం తీసుకుంటాం, బయటకు వస్తాం, మళ్ళీ అదే ద్వారం గుండా ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అది గొప్ప కాపరత్వానికి సూచన. అంతేకాకుండా పేతురు గారు రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయం మొత్తం కొన్ని మాటలు ఉంటాయి. అక్కడ ఏమని ఉంటాయంటే శ్రమలని సహించటం గురించి ఉంటుంది. అదేంటంటే దెబ్బలు తిని మనము శ్రమలు సహిస్తే అది దేవునికి మెప్పు. అంతేకాని అన్యాయం చేసిన వాళ్ళకి మీరు కూడా అన్యాయం చేస్తే అది మీకు మెప్పు అవదని చెప్పుకుంటూ యేసుక్రీస్తు కూడా శ్రమపడి తన అడుగు జాడలను మీకు మాదిరిగా ఉంచిపోయేను అని ఉంటుంది. ఆ విషయాలని చెప్పుకొస్తూ 25వ వచనంలో ఆయన ఏమంటారంటే, ఈ కాపరత్వాన్ని గురించి మళ్ళీ చెప్తూ, గొర్రెలుగా మీరు తప్పిపోయారు కానీ మరలా ఆత్మల కాపరి మీ అధ్యక్షుడైన యేసుక్రీస్తు వైపు మీరు తిరుగుతారు అని ఉంటుంది. అంటే ఎంత అద్భుతంగా ఉందో. ఎన్ని విధాలుగా మనము శ్రమను సహించలేము, ఎవరైనా తిడితే ఓర్చుకోలేము, దేవుని లక్షణాలు మనకి పట్టవు. మన దేవుల్లో ఉంటూనే లోకస్తులలాగా మనము కూడా పగ తీర్చుకుంటూ ఉంటాం, ప్రేమను చూపించాం. అందుకనే గొర్రెలలాగా మీరు చెదిరిపోయి ఉన్నారు. కానీ ఆత్మల కాపరి అధ్యక్షుడైనటువంటి యేసుక్రీస్తు వైపు మీరు మరలా తిరిగారు అంటారు. అదే పేతురు గారు అదే మొదటి పేతురు గ్రంథంలో ఆయన 5వ అధ్యాయం 4వ వచనంలో కూడా మరలా ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటాన్ని పొందుతారు అని ఉంటుంది. అంటే ప్రధాన కాపరి అంటే మన యేసుక్రీస్తు వారే ప్రధాన కాపరి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం చాలా చోట్ల చదువుకుంటాం. పేతురు గారు రాసిన పత్రికలోనే మనకి మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. ఎందుకంటే మన విశ్వాసము అమూల్యమైనది, అది బంగారం కంటే అమూల్యమైనది అని మనం చదువుకుంటాం. అది దానిని మన శోధనలను సహిస్తే మన విశ్వాసం వల్ల మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. ఎప్పుడంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. అవి 3 మాత్రమే కాదు, కానీ ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనకి వాడబారని మహిమా కిరీటం కూడా వస్తుంది. కాబట్టి యెహోవా కాపరి అయినప్పుడు నాకేమి కొదువలేదని ఎలా చెప్పుకున్నామో ఆ యెహోవాయే మన కోసము ఒక గొప్ప కాపరిని, జ్ఞానము వివేకము కలిగి మనల్ని నడిపించే గొప్ప కాపరిగా యేసుక్రీస్తు వారిని ఉంచారు. ఆ యేసుక్రీస్తు వారు మన ఆత్మల కాపరి. అంతేకాకుండా మనము ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటాన్ని పొందుతాం.
కాబట్టి ఆ గొప్ప కాపరి, ఆ కాపరత్వంలో మనందరం ఈ లోకంలో ఉంటూ ఆయన లక్షణాలను కలిగి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనమందరము కూడా ఆ వాడబారిన మహిమా కిరీటాన్ని పొందటం కోసం దేవుని సహాయం కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరమ తండ్రి, మా కోసము జ్ఞానము వివేకము కలిగి మమ్మల్ని నడిపించగల కాపరిగా యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో ఉంచారు. ఆయన మా కోసం ప్రాణం పెట్టారు ప్రవ్వా. అంతేకాకుండా ఆయన వాక్యాహారం మేము తింటూ ప్రతిదినం ఆయన సన్నిధిలోంచి లోకములోకి వచ్చి మరలా ఎటువంటి మాలిన్యం అంటకుండా తిరిగి ఆయన సన్నిధిలోకి వెళ్తూ వస్తూ ఉంటామని కూడా యేసుక్రీస్తు వారే చెప్పారు ప్రవ్వా. అంతేకాకుండా ఆ యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ప్రధాన కాపరిగా ఆయన ఉన్నప్పుడు మేము వాడబారని మహిమా కిరీటాన్ని పొందటానికి నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పజెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near. With open arms, He's always here.